స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ కలిసి పనిచేస్తేనే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కన్వీనర్ల సదస్సులో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని, కష్టపడి పనిచేయాలని కోరారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు దేశానికి ఆదర్శం కావాలని ఖర్గే సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, లోక్సభ ఎన్నికలకు సైతం ఇదే ఉత్తేజంతో వెళ్తామన్నారు. फिर अच्छा नहीं था क्योंकि वो सुभाष चंद्र बोस की जयंती थी, इसीलिए मैं वो बात ज्यादा नहीं किया। मैं पूछना चाहता था उनको, क्या आपने जितने भी पहले गारंटी दिए थे उसमें कितने निभाए, ये पूछने वाला था। लेकिन अब वो जयंती समय रहने की वजह से मैं जो आने वाले सेशन में सारी चीजें जरूर पूछूंगा। जो తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియామ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏర్చిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా?